అనిత ఎంపీయూపీఎస్ సంఘం మండ సార్. ఇది ప్రిపోజిషన్కి సంబంధించిన డిఎల్ఎం సార్. ప్రిపోజిషన్ ఈ బటర్ఫ్లై ఇక్కడ డక్కి ముందరుంటే బిఫోర్ ద డక్ అంటాము, డక్ తర్వాత ఉందంటే ఆఫ్టర్ ద డక్ అంటాము. ఈ రెండు డక్కుల మధ్యలో ఉంటే బిట్వీన్ అని అంటాం సార్. ఇది ఇక్కడ పైన ఉన్నప్పుడు అప్ అంటాం, ఇట్లా జారి కిందికి వస్తే ఇది డౌన్ సార్. ఈ టన్నల్ నుంచి ఇట్లా కిందికి దీని ద్వారా ఇట్లా పోతేనేమో దీన్ని త్రూ అని అంటాం. ఈ పాకెట్లో బటర్ఫ్లై ఇట్లా ఉన్నప్పుడు ఇన్ అంటాం, ఇది బయటికి వస్తే అవుట్ అంటాం. ఈ హౌస్ చుట్టూ బటర్ఫ్లై ఇట్లా ఫ్లై అవుతున్నప్పుడు దీన్ని అరౌండ్ ద బటర్ఫ్లై అని అంటాము. పక్కన ఉన్నప్పుడు బిసైడ్, ఈ ఇంటికి వెనుక ఉన్నప్పుడు బిహైండ్. ఈ ట్రీకి పైన ఉంటే ఆన్ అంటాం, కింద ఉన్నప్పుడు అంటారు. ఇది టైప్స్ ఆఫ్ హౌసెస్. ఈ బాబు ఇల్లు ఓపెన్ చేస్తే ఇక్కడ ఇవి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి సార్ ఇల్లులు. హట్, బిల్డింగ్, ఇవన్నీ రకరకాల ఇల్లులు విద్యార్థి చూసి గుర్తుపట్టగలుగుతారు. ఇది భూమికి సంబంధించి సార్. ఎర్త్ సాడ్గా ఉంది, ఇక్కడ హ్యాపీగా ఉంది. ఎందుకు సాడ్గా ఉంది, ఎందుకు హ్యాపీగా ఉంది అంటే మనం ఇక్కడ చేయకూడని పనులు కొన్ని చేస్తున్నాం కాబట్టి ఎర్త్ సాడ్గా ఉంది. అవి ఏం పనులు అన్నప్పుడు ఇక్కడ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ప్లాస్టిక్స్, ఇవన్నీ వల్ల దీని ద్వారా వైరస్లు కూడా మనకి తెలుస్తుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఇట్లా చేయడం వల్ల భూమి సాడ్గా ఉంది. హ్యాపీగా ఎందుకు ఉంది ఎర్త్ అంటే ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ. ఇవన్నీ చేయడం వల్ల ఎర్త్ హ్యాపీగా ఉంటుంది. అంటే ఇవన్నీ మనం చేయాల్సిన పనులు. ఇట్లా చేయడం వల్ల మన లైఫ్ కూడా ఎక్కువగా అంటే ఎక్కువ రోజులు మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఇది ఎర్త్ సార్. ఇది మెజర్మెంట్ స్కేల్. దీని ద్వారా ఇక్కడ కిలోమీటర్లు దూరం సంబంధించి ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు, వీటికి సంబంధించిన ప్రమాణాలన్నీ ఇక్కడ వెళ్తూ ఉంటాయి సార్. ఇక్కడ ఈ తూనిక రాలంటే లీటర్ అనే దీనిలతో కొలుస్తారు.